గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ప్రేక్షకులు చాలామంది మిథున రాశి ఆరుద్ర నక్షత్రంలో జన్మించామండి, మాకు బెస్ట్ మ్యాచ్ ఎవరిని వివాహం చేసుకోవచ్చు, ఒక్కొక్క నక్షత్రాలతో మా వివాహ పొంతన అనేది ఎలా ఉంటుందో వివరించమన్నారండి. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే ఎవరితో వివాహం అనుకూలం, ఎంత శాతం అనుకూలం అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం అష్టకోట గుణమేళాన్ని చూస్తాం కాబట్టి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి నక్షత్రము పాదము అబ్బాయి నక్షత్రము పాదము చూసుకుని అష్టకోట గుణమేళనం అంటారండి. అంటే 8 కోటాలను చూస్తాం. వర్ణకోటం, వశ్యకోటం, తారాకోటం, దినకోటం, యోనికోటం, గ్రహమైత్రి, నాడీకోటం అని 8 కోటాలు ఉంటాయి. అష్ట అంటే 8 అని అర్థం. ఈ 8 కోటాలకి 36 పాయింట్లు ఉంటాయి. 36 పాయింట్లకు 18 కంటే ఎక్కువ పాయింట్లు వస్తేనే వివాహానికి అనుకూలం. పాయింట్లతో పాటుగా బకోట దోషం ఏమైనా ఉందా, నాడీకోట దోషం ఏమైనా ఉందా, రాశికోటం అనుకూలంగా ఉందా లేదా, ఘనకోట దోషం ఏమైనా ఉందా అని చూసుకుని మాత్రమే అనుకూలమా కాదా అని చెప్తాను. 18 పాయింట్ల కంటే తక్కువ వస్తే వివాహానికి అనుకూలం కాదండి. 18 పాయింట్ల కంటే హాఫ్ పాయింట్ తక్కువ వచ్చినా సరే ఆ జంట వివాహానికి పనికిరారు. కాబట్టి ఈ వీడియోలో మొత్తం మనకి జ్యోతిష శాస్త్రంలో 27 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి మిగిలిన 27 నక్షత్రాల్లో జన్మించిన వారికి 100% ఎంత శాతం వివాహ పొంతన అనేది అనుకూలంగా ఉంటుంది, ఒకవేళ అనుకూలం కాకపోతే వివాహం చేసుకోకూడదని నేను చెప్తే రీజన్తో సహా చెప్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియో చివరిదాకా చూడండి, అప్పుడు మీ పెళ్ళికి మీరే పొంతన చూసుకోవచ్చు. అంత క్లియర్గా వివరిస్తాను. ఇక అసలు విషయానికి వస్తే ముందుగా ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఎవరితో పొంతన కుదరదంటే పునర్వసు 4వ పాదంలో జన్మించిన వారితో మీకు పొంతన కుదరదండి. మీరు ఆడవారైనా మగవారైనా సరే పునర్వసు 4వ పాదంలో జన్మించిన వారిని వివాహం చేసుకోవద్దు. ఎందువలన అంటే రాశికోటం అనేది అనుకూలంగా లేదండి, శత్రుత్వం, బకోట దోషం అంటారు దానిని. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారిని పుష్యమి నక్షత్ర జాతకులను, ఆశ్లేష నక్షత్ర జాతకులను, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రంలోని అన్ని పాదాల్లో జన్మించిన వారితో మీకు బకోట దోషం ఉందండి. రాశికోటం అనేది అనుకూలంగా లేకపోవటం వల్ల మీకు కనుక వివాహం అయినట్లయితే ఎక్కువగా గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయండి. అంటే భేదాభిప్రాయాలు వస్తాయి. నువ్వెక్కువ నేనెక్కువ అని గొడవ పడతారు, భేదాభిప్రాయాలు వస్తాయి. కాబట్టి వీరిని అసలు వివాహం చేసుకోవద్దండి. వీరితో పాటుగా హస్త నక్షత్ర జాతకులను కూడా వివాహం చేసుకోకూడదు. ఎందువలన అంటే ఏకనాడీ దోషం అనేది సూచిస్తుంది. ఏకనాడీ దోషం ఉంటే కనుక సంతాన సంబంధిత సమస్యలు వస్తాయి. అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి ఎప్పుడూ కూడా ఒకే నాడిలో జన్మించకూడదు. కాబట్టి మీకు వారికి కూడా సెట్ కాదండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మిథున రాశి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే ఎవరిని వివాహం చేసుకోకూడదంటే పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, హస్త, విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు మాత్రమే, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రంలో అన్ని పాదాల్లో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదండి. మిగిలిన నక్షత్రాల్లో జన్మించిన వారిని అయితే వివాహం చేసుకోవచ్చండి. అయితే 100%కి ఎంత శాతం అనుకూలమో చెప్తాను. ఎంత ఎక్కువ పర్సంటేజ్ వస్తే అంత మంచిదండి, అంత అన్యోన్యంగా ఉంటారని దాని అర్థం. ముందు ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి వివాహం అనుకూలమైనటువంటి నక్షత్రాల్లో జన్మించిన వారికి 100%కి ఎంత శాతం అనుకూలమో చెప్తాను. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 100%కి అష్టకోట గుణమేళన ప్రకారం 68% అనుకూలం అండి. భరణీ నక్షత్ర జాతకులకు మీకు 71% అనుకూలం. కృత్తికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారికి మీకు 51% అనుకూలం. కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి 64% అనుకూలం. మీకు రోహిణీ నక్షత్ర జాతకులకు 83% అనుకూలం. మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాల్లో జన్మించిన వారికి మీకు 85% అనుకూలం. మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాల్లో జన్మించిన వారికి 92% అనుకూలం అండి. పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి మీకు 92% అనుకూలం.
మఘా నక్షత్ర జాతకులకు మీకు 57% అనుకూలం. పుబ్బా నక్షత్ర జాతకులు, దీనినే పూర్వ ఫల్గుని నక్షత్రం అని కూడా పిలుస్తారండి, వారికి మీకు వివాహ పొంతన అనేది 74% అనుకూలం. ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించిన వారికి మీకు 76% అనుకూలం. ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు 88% అనుకూలం. చిత్తా నక్షత్రంలోని మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకు మీకు 89% అనుకూలం. చిత్తా నక్షత్రంలోని చివరి 2 పాదాలు అంటే 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు 92% అనుకూలం అండి. స్వాతి నక్షత్ర జాతకులకు మీకు కూడా 92% అనుకూలం. విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాల్లో జన్మించిన వారికి మీకు 92% అనుకూలం. మూలా నక్షత్ర జాతకులకు మీకు 81% అనుకూలం. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకులకు మీకు 75% అనుకూలం అండి. ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన జాతకులకు మీకు వివాహ పొంతన అనేది 72% అనుకూలం. శతభిష నక్షత్ర జాతకులకు మీకు కూడా 72% అనుకూలం. పూర్వాభాద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాల్లో జన్మించిన వారికి మీకు 69% అనుకూలం అండి. పూర్వాభాద్ర నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 71% అనుకూలం. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 69% అనుకూలం. రేవతి నక్షత్ర జాతకులకు మీకు 67% అనుకూలం అండి. అయితే చాలామందికి వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే, మేము ఆరుద్ర నక్షత్రంలో జన్మించాం కదండి, మరి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారినే వివాహం చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఆరుద్ర నక్షత్రం అయితే చేసుకోవచ్చండి, కానీ దానికి 2 కండిషన్స్ ఉన్నాయి. అవేంటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఒకే పాదంలో జన్మించకూడదు. ఒకవేళ అమ్మాయి మొదటి పాదం అనుకోండి, అబ్బాయి మొదటి పాదంలో జన్మించకూడదు. రెండవ కండిషన్ ఏంటంటే అబ్బాయి పాదం ఎప్పుడూ కూడా అమ్మాయి పాదం కంటే ముందు ఉండాలండి, వెనక ఉండకూడదు. ఉదాహరణకు అబ్బాయి 3వ పాదంలో జన్మించాడు అనుకోండి, 3వ పాదంలో జన్మించిన అమ్మాయిని 4వ పాదంలో జన్మించిన అమ్మాయిని వివాహం చేసుకోకూడదు. అమ్మాయి కనుక 1, 2 పాదాల్లో జన్మిస్తేనే వివాహానికి అనుకూలం. అమ్మాయి వెనక ఉండాలి, అబ్బాయి ముందు ఉండాలి, ఇద్దరిది ఒకే పాదాలు అవ్వకూడదు. అలా అయితేనే వివాహానికి అనుకూలం అండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆరుద్ర నక్షత్ర జాతకులకు బెస్ట్ మ్యాచ్ అంటే మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు ఆరుద్ర నక్షత్ర జాతకులకు బెస్ట్ మ్యాచ్ అని చెప్పవచ్చండి. అంటే అందరికంటే ఈ నక్షత్ర జాతకులు అన్యోన్యంగా ఉంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాలు, మఘా నక్షత్రం, పుబ్బ, ఉత్తరా నక్షత్రం, చిత్తా నక్షత్రం, స్వాతి, విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలు మాత్రమే, మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం, శతభిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాలలో జన్మించిన వారిని మీరు చక్కగా వివాహం చేసుకోవచ్చండి. ఎంత శాతం అనుకూలమో కూడా వివరించాను. కాబట్టి ఈ వీడియో మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది, మిథున రాశిలో జన్మించిన వారు వారి జీవిత భాగస్వామితో అంటే వారి భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు ఎలా ప్రవర్తిస్తారు, వారి స్వభావం ఎలా ఉంటుంది, వారిలో ఉండే మంచి గుణగణాలేంటి, చెడు లక్షణాలేంటి, వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ నెల ఎలా ఉండబోతుంది అని చాలా క్లియర్గా వివరించడం జరిగిందండి. కాబట్టి దయచేసి ఆ వీడియోస్ని కూడా వీక్షించండి.